నమస్తే. ఎన్నో ఆధ్యాత్మిక కార్యక్రమాలు నిరంతరం మన ఛానల్లో చేస్తూనే ఉన్నాను. ఈరోజు ఒక ముఖ్యమైన వ్యక్తిని కొన్ని ఆధ్యాత్మికమైనటువంటి క్వశ్చన్స్, అలాగే మనకి ఎన్నో విషయాల మీద కొన్ని డౌట్స్ ఉంటూ ఉంటాయి. ఇది నిజమేనా? ఇది ఇంతవరకు నిజం? ఈ విషయంలో ఇంత వాస్తవం దాగి ఉందా? ఇలాంటివన్నీ మనకి డౌట్స్ ఉంటాయి. ఒక ముఖ్యమైన వ్యక్తిని లేదా ఆధ్యాత్మికంగా సేవల్ని అందించే వ్యక్తుల్ని కలిసినప్పుడే ఆ యొక్క ప్రశ్నలకి సమాధానాలు దొరుకుతాయి. అలాంటి కార్యక్రమం ఇది ధర్మ సందేహాల ద్వారా. ఈరోజు శ్రీశైలం పీఠాధిపతి శ్రీ అశోకానంద భారతి గారిని కలవబోతున్నాను, మాట్లాడబోతున్నాను. మీ అందరికీ కూడా చాలా చక్కటి ప్రశ్నలతో ఆయన సమాధానాలు చెప్తారు. వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చూడండి. నమస్కారం. ఓం నమ శివాయ. శ్రీశైల మల్లికార్జున ప్రకాశీలందరూ కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఓం నమ శివాయ. గురువుగారు, మామూలుగా మనకి వశీకరణ అంటూ ఉంటారు, కానీ వశీకరణ ఈ మధ్య కాలంలో అంటే మనం వీడియోస్ సోషల్ మీడియా బాగా పెరిగిపోవటం వలన వశీకరణ వలన చాలా మంది ఇబ్బందులు పడుతున్న సందర్భాలు న్యూస్కి రావడం జరుగుతోంది. అసలు ఈ వశీకరణ వలన లాభాలు ఉన్నాయంటారా? ఉంటే ఎలాంటి లాభాలు ఉన్నాయి? ఒకవేళ నష్టాలు, ఏ విధమైన నష్టాలు జరిగే అవకాశం ఉంది వశీకరణ? మంచి ప్రశ్న అండి. వశీకరణ అనేది ఉందా లేదా అనుకుంటే, వశీకరణ వచ్చేసరికి మనకు దగ్గరగా 5 రకాల వశీకరణాలు ఉన్నాయండి. 5 వశీకరణాలు ఉన్నాయి. వశీకరణ అనేది జన వశీకరణ. వ్యాపారస్తుడికి వ్యాపారం జరగడానికి కావాల్సిన జన వశీకరణ. తర్వాత వాడి దగ్గరికి వెళ్ళి ఉండడానికి, వ్యాపారం చేసుకోవడానికి, వ్యాపార పరంగా వాడు బాగా డెవలప్మెంట్ అవ్వాలంటే జన వశీకరణ, లేకపోతే వ్యాపారం డెవలప్ కాదు. తర్వాత భార్యకి భర్త మీద వశీకరణ. అంటే ఇప్పుడు మనకి సోషల్ మీడియా వల్ల దరిద్రాలు ఎక్కువగా అవుతారని, భార్యాభర్తలు ఇద్దరు కూడా కొంత ఇబ్బందులు ఎక్కువ కలుగుతున్నారు కాబట్టి భార్యాభర్తలు ఇద్దరు కూడా అన్ఎక్స్పెక్టెడ్గా కొంత ప్రాబ్లమ్స్ అనేవి ఫేస్ చేస్తున్నారు కాబట్టి భార్యాభర్తలు వశీకరణ. తర్వాత కొంతమంది ప్రేయసి ప్రేమికులకు అంటారు, అది వశీకరణ కాదండి, అసలు చేయకూడదు, అది చాలా తప్పు, చాలా ఇబ్బంది కలిగించేది అని చెప్పొచ్చు. అంటే ఇప్పుడు ప్రేయసి ప్రేమికులు అంటే కొంతకాలం పాటు వారి జీవితంలో ఉండి వెళ్ళిపోయేది అని అర్థం. అంటే పూర్తిగా ఉండేది తక్కువ ఉంటాయి. అంటే వీళ్ళిద్దరు ప్రేమించుకున్న కొంతమంది, దాదాపు 100 మంది మనం ప్రేమించుకుంటే 10 నుంచి 5% వివాహానికి వెళుతుంటారు, చాలా తక్కువగా వెళుతుంటారు. తర్వాత 4వది వచ్చేసరికి రాజకీయ రంగంలో ఉన్న కూడా వారికి మాట వాక్చాతుర్యంతో వశీకరణ ఉంటుంది. కాబట్టి ఇలా వశీకరణలు బాగా చెప్పబడుతుంది. ఇదివరకు వశీకరణ అనేది ఎక్కువగా చేయడానికి కారణం, వశీకరణ అనేది ఎందుకంటే అక్కడ ఉన్న జనాల్లో కానీ ఇబ్బంది లేకుండా రాజ వశీకరణం అంటారు. రాజులు వశీకరణ చేసుకొని ప్రజలను రంజింపగా చేసుకుంటూ వెళుతుంటారు. వశీకరణ అనగానే ఏదో తప్పు చేస్తున్నామని అర్థం కాదండి, తప్పు కాదు. ప్లస్ వశీకరణ అనేది ఈరోజు సోషల్ మీడియాలో చాలా ఎక్కువగా ఉంది. ఏదన్నా ఒక మంత్రం మనం ఉపయోగం పడేట్టుగా మనం చెప్తే దానికి ఎక్కువగా ఇబ్బంది పెట్టేటట్టుగా, అంటే దాన్ని నెగిటివ్గా చేసేవాళ్ళు ఎక్కువగా తయారయ్యారు. అంటే భార్యాభర్తలు కాకుండా పక్కన ఇంట్లో వాళ్ళకి, లేకపోతే ఇలాంటి వాటికి ఎక్కడా కూడా వశీకరణ పనికిరాదు. ఇలా చేసుకుంటున్నా కూడా మోసపోవడం మీ వంతు అవుతుంది, అవతల వ్యక్తి కాదు, మీ వంతు అవుతుంది. ఇలా వశీకరణ పెడతాం, తర్వాత ముందిస్తాం. అంటే చెప్పడం కూడా కరెక్ట్ కాదు. మందులు ఇస్తారా లేదా అంటే చెట్టు బెరడు నుంచి వచ్చే మందులకి చాలా ఇంపార్టెంట్ ఉంది. అది ఆయుర్వేద శాస్త్రంలో ఉంది. అది అంతేగాని అది నా కింద ఇంకోటో ఈ చెట్టు పెట్టుకుంటే వస్తుంది, ఈ చెట్టు పెట్టుకుంటే వస్తుంది అనేది ఎక్కడ లేదు. కానీ చెట్టు యొక్క కొన్ని రసాయనాలతో చెట్టు యొక్క బెరడు నుంచి తీసింది వశీకరణానికి సంబంధించినంత వరకు పనికి వస్తుంది, మందు పెడుతూ ఉంటారు అని చెప్తారు చూస్తారు. అలాంటివి కూడా కొన్ని ఉన్నాయి. లేని దాన్ని ఉన్నాయని చెప్పకూడదు, ఉన్నదాన్ని లేదని చెప్పకూడదు. ఇదైతే కొంత ప్రూఫ్గా ఉన్నాయి, కానీ అది చాలా తక్కువగా బాహుళ్యంలో ఉన్నాయి. ఎక్కువగా మోసం చేసే తత్వాలు ఎక్కువగా జరుగుతున్నాయి. మోసం ఏంటి? ఇప్పుడు ఎవరైనా కూడా ఫోన్ చేసి మాకే చాలా కాల్స్ వస్తున్నాయి, వశీకరణ చేస్తారా అంటే నేను చేయనని చెప్తాను. వశీకరణ చేయడం అనేది తొందరగా రాదండి. వశీకరణ చేయాలంటే ఒక భార్యాభర్తలు అంటే వాళ్ళిద్దరి జాతకాలు చూసిన తర్వాత, వాళ్ళిద్దరి జాతకాల ఫస్ట్ దోషాలు ఏమున్నాయో చూసుకున్న తర్వాత, దానికి చేసుకున్న తర్వాత వశీకరణ వెళ్ళగలిగితే వాళ్ళకు ఉపయోగం. అంతేగాని సగం వశీకరణ అనేది క్లారిటీ లేకుండా వశీకరణ చేస్తామని చెప్పడం అబద్ధం. ఫస్ట్ క్లాస్ అబద్ధం. ఇలా చేసుకుంటూ వెళితే అది వశీకరణ కాదు. ముందు వీళ్ళిద్దరిది క్లియర్ అయితే కానీ నెక్స్ట్ స్టెప్లోకి వెళితేనే క్లియర్ అవుతుంది. ముందు ఇది క్లియర్ కాకుండా అది క్లియర్ అవ్వాలని చెప్పడం అబద్ధం. రెండోది, మందు పెట్టాము, మందు పెడుతుంటారా లేదంటే ఒక మనిషికి మందు పెట్టినా కూడా వశీకరణ జరిగినట్టు కాదు. ఒక వ్యక్తికి మందు పెట్టడం అనేది జరిగితే దానిలో చాలా ప్రాబ్లమ్స్ అనేవి ఫేస్ చేస్తాయి, అనారోగ్య సమస్యలు కూడా ఏర్పడుతుంటాయి. కాబట్టి ఆ వశీకరణ మందు కూడా తప్పుగా ఉంటుంది. ప్లస్ ఇప్పుడు యూత్ ఎక్కువగా వశీకరణాన్ని ఎక్కువగా ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు, యూత్ ఎక్కువ చూపిస్తున్నారు.
యూత్ ఎక్కువ చూపించడం వల్ల వాళ్ళు చాలా తప్పు. వాళ్ళకి ఓపిక ఉండదు. ముందు ఒక జపం చేసుకుంటారా బాబు అని మనం మంత్రం చెప్తే, ఆ మంత్రాన్ని చేసుకున్న ఓపిక వీళ్ళకి లేకుండా పోవడం. ప్లస్ వీళ్ళు అన్నీ కూడా తప్పుగా ఆలోచించడం. ప్లస్ ఆ వశీకరణ జరగలేదంటే ఎందుకు జరుగుతుంది? నువ్వు దాన్ని సిద్ధించుకోవాలి కదా! మంత్రం ఎందుకు చెప్పాం? ఒక మంత్రం సిద్ధించాలంటే దానికి చాలా కష్టపడాలి. ఆ మంత్రం యొక్క గొప్పతనం చాలా గొప్పది. అంతేగాని ఆ మంత్రాన్ని సృష్టించడానికి ముందు గురువునే నమ్ము. నీకు మంత్రాన్ని 2 రోజులు చేయంగానే అమ్మాయి వచ్చేసి పడిపోవాలా? అంటే ఒక వ్యక్తి జీవితాన్ని నువ్వు తీసుకొని నువ్వు నాశనం చేయడానికైతే వశీకరణ కావాలా? ఇది ఎంతవరకు కరెక్ట్? అబద్ధం చేయకూడదు. ఫస్ట్ యూత్ బాగా చెడిపోతున్నారు. ఇప్పుడు మన లవ్ సమంజసాలని ఇవన్నీ కూడా కరెక్ట్ కాదు. ముందు మీ జీవితంలో ఏదన్నా మంచి పనులు చేసుకోదలుచుకుంటే వశీకరణం అనేది ఏదైనా చేసుకోదలుచుకున్నా ముందు మీ భార్యాభర్తలకైతే చేసుకోండి. ఎవరికి బయట వాళ్ళకి చేసుకోవడం వల్ల క్లారిటీ కాదు. ముందు భార్యాభర్తలు కూడా చేసుకోవాలన్నా కూడా ముందు మీ వ్యక్తిగత జాతకాన్ని చూపించుకోండి. ఇది చూపించుకోకుండా కింద 2 పదాలు తీసుకొని మేము చేసుకుంటే ఏం చేస్తారండి? ఒక మంత్రం సిద్ధించాలంటే 41 రోజులు పట్టొచ్చు, 60 రోజులు పట్టొచ్చు, ఒక్కొక్కడికి 108 రోజులు పట్టొచ్చు. అంతేగాని ఒక్క రోజే పడుతుంది, ఒకే రోజు నీకు వస్తుంది అని చెప్తే ప్రపంచంలో ఏ ఆడవారు ఉండరు, ప్రపంచంలో ఏ మగవాడు ఉండడు. ఎందుకంటే కనపడ్డోడల్లా చేసుకుంటూ వెళతాడు. ఒక మంత్రోచ్చారణ చేసేటప్పుడు ఆటోమేటిక్గా అమ్మాయికి కావాలా లేదా ఆ మంత్రం జరిగేటప్పుడే నీకు ఆల్రెడీ 100% రిజల్ట్ చూపిస్తుంది. అంతేగాని మనం చెప్పడం కాదండి. అది దైవికంగా మనం చెప్పే మంత్రంలో దానికి బేజస్ట్రాలతో 100% ఎక్కువగా ఉంది. కాబట్టి అది ప్రూఫ్గా నిరూపణ చేయబడింది. అంతేగాని మన కోసం తర్వాత వ్యక్తిగతంగా ఆలోచనలు వ్యక్తిగతమైన విషయాల కోసం వశీకరణ లాంటి పిచ్చి పిచ్చి పనులు చేసి మీ జీవితాన్ని డబ్బుని నాశనం చేసుకోవద్దని నేను పరిపూర్తంగా మన ప్రేక్షకులందరినీ కోరుకుంటున్నానండి. నిజంగా ఓపెన్గా చెప్పాలంటే వశీకరణ అనేది ఈ కలియుగంలో చాలా తక్కువగా ఉంది. ఎందుకంటే దాన్ని చేయాలంటే చాలా కష్టం, చాలా ఇబ్బంది. ముందు అది చేసుకోవడానికి నిర్ణయించుకొని నిశ్చలంగా చేసుకోండి. అంతేగాని ఎమ్మటే వస్తా అని చెప్పడం అబద్ధం. కాబట్టి ఎక్కడ రాదు. అలాంటి అబద్ధాలు మీరు నమ్మి మోసపోవద్దు, డబ్బులు ఇవ్వద్దని కన్ఫామ్గా చెప్తాను. చాలా చక్కటి క్లారిటీ ఇచ్చారు గురువు గారు. అదండి విషయం. వశీకరణకి సంబంధించి చాలా మంది మిస్యూజ్ చేస్తూ వీడియోస్ పెడుతూ ఉంటారు. ఈ పని చేస్తే మీకు ఇంత డబ్బు వస్తుందని, లేదా మీరున్న బాధల నుంచి బయటపడతారని, ఇలా రకరకాలుగా చాలా మంది మాట్లాడుతూ ఉంటారు. అది ఎంతవరకు కరెక్ట్, ఎలా మిస్యూజ్ అవుతుంది అని గురువు గారు చాలా చక్కగా వివరించారు. వీడియో అందరికీ నచ్చే వీడియో కాబట్టి తప్పకుండా లైక్ చేసి షేర్ చేయండి. ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. తదుపరి వీడియోతో మళ్ళీ కలుస్తాం. నమస్తే.